శంకర భగవత్పాదులు అర్ధనారీశ్వర స్తోత్రం చేస్తూ మందారమాల కలికాలకాయై కపాలమాలాంకిత కంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశివాయై చ నమశివాయ అంటారు. 5వ శ్లోకం. ఇందులో మందారమాల అనేటటువంటి శబ్దంతో ప్రారంభం. మందారమాల కలికాలకాయై అంటే అమ్మవారి యొక్క కురులను మళ్ళీ వర్ణిస్తున్నారు. ఇది 2వ పర్యాయం ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని వర్ణించడం. ఎందుచేత అంటే అర్ధనారీశ్వర స్తవంలో అమ్మవారి యొక్క కబరీబంధాన్ని మొట్టమొదటి శ్లోకంలోనే వర్ణించారు. ధమ్మిల్లకాయైచ అంటూ ధమ్మిల్లకాయైచ జటాధరాయ అన్నారు మొదటి శ్లోకంలో. ధమ్మిల్లము అంటే కబరీబంధము, కేశపాశము అని మీతో నేను ఆ రోజున మనవి చేసి ఉన్నాను. అలాగే ఇప్పుడు 2వ మాట అంటున్నారు 5వ శ్లోకంలో. 2వ మాట మళ్ళీ అదే కబరీబంధం గురించి చెప్తూ మందారమాల కలికాలకాయై అన్నారు. మళ్ళీ 6వ శ్లోకంలో మళ్ళీ అంటారు. అక్కడికి వెళ్ళేటప్పటికీ అంబోధర శ్యామల కుంతలాయి అంటారు. కుంతలాయి అన్నా కూడా అదే మాట. మళ్ళీ అమ్మవారి జుట్టు గురించే మాట్లాడుతున్నారు. అంటే ఒకే స్తోత్రంలో శంకరాచార్యుల వారు 3 మాటలు మాట్లాడారు అమ్మవారి యొక్క జుట్టు గురించి. అమ్మవారి కబరీబంధము, అమ్మవారి కేశపాశం గురించి ఎప్పుడు మాట్లాడారో అప్పుడు పక్కనే మళ్ళీ పరమశివుడి గురించి కూడా మాట్లాడారు. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ మందారమాల కలికాలకాయి అని మందారమాల చేత అలంకరింపబడిన కురులు కలవి అన్న శివుడి దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం శివుడి కేశపాశం గురించి మాట్లాడలేదు. కపాలమాలాంకిత కంధరాయై అని ఆయన కంఠంలో ఉండే మాల గురించి చెప్పారు. అంటే అమ్మవారి కబరీబంధాన్నే ఎక్కువ మాటలు చెప్పారు ఆయన. పరమశివుడి జటాజూటం చెప్పడం కన్నా అమ్మవారి జుట్టు గురించే ఎక్కువ మాటలు మాట్లాడారు. 3 మార్లు పేర్కొన్నారు. ఎందుకు శంకరులు అలా చెప్పి ఉండాలి? అసలు శంకరుల సాహిత్యంలో శంకర వాంగ్మయమునందు ఒక ప్రత్యేకత ఉంటుంది. వారు ఏదైనా మాట్లాడారు అంటే తక్కెట్లో పెట్టి తూచినట్టే ఉంటుంది. నేను మీతో అనేక పర్యాయములు చెప్పాను, ఒక అక్షరాన్ని మార్చడం కూడా మనకి సాధ్యం కాదు. అంత అద్భుతమైనటువంటి సాహిత్యం. చెప్పింది చెప్పడం కానీ అసలు క్షేత్రం పేరు కూడా వాడరు శంకరాచార్యుల వారు. పిలిచేటప్పుడు కూడా సంబోధన యందు కూడా అనేక పేర్లు వాడరు. ఏదో ఒక్క పేరో 2 పేర్లో 5 పేర్లో 10 పేర్లో సౌందర్యలహరి అంతా కలిపి ఆయన పిలిచిన పేర్లు అమ్మవారిని మహా అయితే ఓ 10-20 అంతే. అంత జాగ్రత్తగా మాట్లాడే శంకరులు అర్ధనారీశ్వర స్థలం దగ్గరికి వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క కుంతలములు అంటే అమ్మవారి యొక్క కేశపాశం కబరీబంధం గురించి 3 మార్లు చెప్పవలసిన అవసరం ఏముంది? ఏ కారణం లేకపోతే చెప్తారు. పైగా కేశపాశమునకు వ్యతిరేకమైనటువంటి కోణంలో కొన్ని విషయాలు ఉన్నాయి. నేను మీతో మనవి చేశాను, అసలు స్త్రీ కేశపాశం గురించి పురుషుడు మాట్లాడకూడదు. స్త్రీ కేశపాశం వంక పురుషుడు చూడకూడదు. ఒకవేళ చూసిన పరదేవత యొక్క కుప్పుముడి నేను చూస్తున్నానన్న భావనతో చూడాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ పరస్త్రీ యొక్క కేశపాశమును చూడకూడదు. ఎందుకంటే ఆ కేశపాశమునకు ఒక లక్షణం ఉంటుంది, పురుషునికి మోహజనకము, మోహకారకమవుతుంది. కాబట్టి అసలు చూడవద్దు అని నిషేధం. 2 అమంగళకరమైనటువంటి అశౌచముతో అపవిత్రతతో కూడుకున్నటువంటి వస్తువులు ప్రపంచంలో 2 ఉన్నాయి మనుష్య శరీరమునందు. 1 వెంట్రుక, 2 గోళ్ళు. ఈ 2 అత్యంత ప్రమాదకరములు. అసలు తల వెంట్రుక గురించి ఎంత నిషిద్ధం అంటే శాస్త్రంలో ఇంటికి ఎవరైనా పెద్దలు వచ్చి భోజనం చేస్తున్నప్పుడు ఎగిరి వెంట్రుక కానీ విస్తట్లోకి వచ్చిందనుకోండి, అక్కడతో ఉత్తరాపోసనం పట్టి వెళ్ళిపోవాలి తప్ప వెంట్రుక తీసి భోజనం చేయకూడదు. యథార్థమునకు ఇంటి యజమానైనా అంతే. యజమాని భోజనం చేసేటప్పుడు విస్తట్లో వెంట్రుక కనపడితే వెంటనే ఆ భోజనాన్ని అక్కడతో విడిచిపెట్టి ఉత్తరాపోసనం పట్టి లేచిపోవాలి తప్ప ఆ భోజనం చెయ్యకూడదు. వెంట్రుక అంత హేయమైనదిగా చెప్పబడింది. 2
వెంట్రుక అత్యంత ప్రమాదములు తీసుకొస్తుంది. సభాముఖంగా నాకు చెప్పడం ఇష్టం లేదు, కానీ దాని వివరం గోళ్లతోటి వెంట్రుకలతోటి ఆభిచారిక హోమం చేస్తారు, ఉగ్ర పూజ చేసి ప్రమాదం తీసుకొస్తారు. అందుకని గోళ్ళు వెంట్రుకలు ప్రమాదకరములు. అటువంటి వాటిలో అత్యంత పవిత్రములుగా భావింపబడేటటువంటి వెంట్రుక ఒక్కటే ఒక్కటి ఉంది లోకంలో. ఆ ఒక్క వెంట్రుకకే గౌరవం. ఏది దేని వెంట్రుక అంటే ఏనుగు వెంట్రుకగా శక్తి ఉంది. అంటే ఏనుగు కనబడితే పీకకండి సుమా. ఎప్పుడూను ఏనుగు యజమాని దగ్గర అనుమతి తీసుకుని వెంట్రుక తీసుకుని ఇంట్లో కూతురు కోడలు వీళ్ళిద్దరిలో ఎవరైనా గర్భిణి అయి ఉంటే యజమాని చెయ్యవలసిన పనులలో ఒకటిగా చెప్పబడింది. ఆ ఏనుగు వెంట్రుక ఒకటి తెచ్చి దాచుకోవాలి. దాచుకుని ఆమె సంతానవతి కాగానే, పిల్లవాడో పిల్లో పుట్టగానే బాలసారే, భారసాల కాదు తప్పది, బాలసారే అంటే సారే అంటే కానుక, సూడిద అన్న కానుక అని అర్థం. సూడిదలు ఇచ్చారండి అంటారు. సూడిదలు ఇచ్చారు అంటే కానుకలు ఇచ్చారు అని దాని అర్థం. సారే అంటే కానుక. బాలసారే కొత్తగా పుట్టిన పిల్లవాడికి కానుక ఇస్తాడు తాతగారు. తాతగారు ఇచ్చే కానుక ఏదై ఉండాలో తెలుసా? ఆ పిల్లవానికి నక్షత్రాన్ని అనుసరించి జాతకర్మ చేసినప్పుడు ఏ రాతి ఉంగరం పెట్టుకోవాలో నిర్ణయం చేసి చిన్న రాయితో కూడిన ఉంగరాన్ని తయారు చేసి ఆ రాతి కింద ఏనుగు వెంట్రుక పెట్టి రాతితో మూసి వెలుగు పెడతారు. ఏనుగు వెంట్రుకతో ఉన్నటువంటి ఉంగరాన్ని కానీ పెట్టుకుని ఉంటే పిల్లవాడు, వాడికి లేదా ఏదో తాలీజు ఎందుకు పెడతారు. ఎందుకు పెడతారు అంటే ఉగ్రభూతములు చినకే ప్రయత్నం చేస్తాయి పిల్లల్ని. రెండు, దృష్టి దోషం చాలా తొందరగా తగిలేస్తుంది వాళ్ళకి. ఈ రెండిటి నుంచి కూడా ఏనుగు వెంట్రుక కాపాడగలదు. ఒక్క ఏనుగు వెంట్రుకకే ఆ శక్తి ఉంది. దానికి తప్ప ఇంకా ఏ వెంట్రుకకి కూడా ఆ గౌరవం లేదు. ఆఖరికి ఆవు వెంట్రుకకి కూడా ఊడిపోతే దాంతో ఏదో చెయ్యొచ్చు అని ఏం లేదు. కాబట్టి అసలు వెంట్రుకలనేటటువంటి వాటి గురించి మాట్లాడటమే ఉండదు శాస్త్రంలో. అటువంటిది పరదేవత అయినా ఆమె తల్లి. తల్లి యొక్క కబరీబంధం గురించి శంకరాచార్యుల వారు ఒక మారు చెప్పారు. ఏదో అవసరం వచ్చింది, చెప్పవలసి వచ్చింది. పరమశివుడి జటాజూటం చెప్తే అమ్మవారి కబరీబంధం చెప్పారు, బాగుంది, అక్కడితో అయిపోయింది. 3 మార్లు ఎందుకు తేవాలి? అంతటి మహానుభావుడు జగద్గురువు ఆయన అర్ధనారీశ్వర స్తోత్రంలో చెప్పిన 8 శ్లోకాల్లో 3 మార్లు అమ్మవారి కబరీబంధ ప్రస్తావన చేశారా? ఏ కారణం లేకపోతే శంకరాచార్యులు వారు చేసి ఉంటారు. ఏదో బలమైన కారణం ఒకటి ఉండాలి. ఏదా బలమైన కారణం అంటే లోకంలో ఏ వెంట్రుకలైనా హాని చేస్తాయేమో, ఎవరి కబరీబంధమైనా మోహానికి గురి చేస్తుందేమో, కానీ అమ్మవారి కబరీబంధాన్ని దర్శనం చేసినా ధ్యానం చేసినా కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది, నశించిపోతుంది. నల్లని అమ్మవారి కురులను ధ్యానం చేస్తే నల్లని అజ్ఞానము నశించిపోతుంది. నల్లని కురులకు ఆ శక్తి ఎలా ఉంది ధ్యానం చేసి చూడు, నీకు తెలుస్తుంది. ఎందుచేత అంటే అమ్మవారి అంగప్రత్యంగములలో అసలు ఎట్టి పరిస్థితులలోనూ కనపడనిది ఏది అంటే కబరీబంధమే. ఎందుకంటే ఆవిడ సాకారముగా ఉంటుంది. ఎక్కడన్నా శివలింగం ఉందనుకోండి, మీరు వెనక్కి వెళ్ళొచ్చు, పక్కకి వెళ్ళొచ్చు. అమ్మవారు పక్కన మూర్తిగా ఉంటుంది. అమ్మవారు సాకారంగా ఉంటుంది కాబట్టి ఆవిడ వెనక కూర్చుని పూజ చేయకూడదు. సాకారమూర్తులకు పృష్ఠభాగ పూజ లేదు, అభిముఖంగానే. అది కూడా ఎదురుగుండా కూర్చుని పూజ చేయకూడదు, ఓ పక్కకి కూర్చుని పూజ చేయాలి ఎప్పుడు చేసినా. కాబట్టి అమ్మవారి కబరీబంధం మీకు అసలు కనపడదు, వెనక్కి వెళ్ళరు. కాబట్టి ఒక దేవాలయంలోనైనా మీరు అమ్మవారి వెనక్కి ఎందుకు వెళ్తారు? కాబట్టి కనపడదు. ఒకవేళ ఏదో శివలింగానికి వెనకాల కూర్చున్నప్పుడు అక్కడ కూడా నేను ఇలా వెనక్కి తిరిగి చూశానండి అంటారేమో. కబరీబంధం వేసేసి దాని మీద కిరీటం పెట్టేస్తారు. కిరీటం పెట్టి చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచాని కదా, పెద్ద పెద్ద పువ్వుల దండలు తురిమేసుకుంటుంది ఆవిడ. కాబట్టి అసలు ఆ కబరీబంధం కనపడదు. ఆ కబరీబంధమే ధ్యానమునకు యోగ్యం. అమ్మవారి కబరీబంధం గాని కనపడిందా ధ్యానంలో, వాడు తరించిపోయాడని లెక్క. వాడి అజ్ఞానం విచ్చిపోయింది, వాడు అక్కడతో మోక్షానికి అధికారి అయిపోతాడు. కాబట్టి
శంకర భగవత్పాదులు జ్ఞాన మార్గములో ఉన్నటువంటి ఆచార్య పురుషులు కాబట్టి వారు ఎప్పుడూ కూడా జాతికి జ్ఞానమును ప్రదానం చేసే ప్రయత్నంలో ఉంటారు. అందరికీ జ్ఞానం అందించాలి కాబట్టి మనుష్య పుట్టుక యొక్క ప్రధాన ప్రయోజనము మళ్లీ పుట్టకుండా కావలసినటువంటి జ్ఞానమును పొందడమే కాబట్టి దానికి సులభ మార్గము అమ్మవారి కబరీబంధ దర్శనమే కాబట్టి 3 మార్లు కబరీబంధ ప్రస్తావన చేశారు. 3 సత్యము కనుక ఇది పరమ సత్యం అని చెప్పడానికి. అందుకే మనం ఎప్పుడైనా సత్యం అని చెప్పవలసి వస్తే 3 మార్లు వాడతాం ఆ మాటని. ఓం శాంతి శాంతి శాంతి, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 3 ముళ్ళు. 3 ఎక్కడైనా వాడితే సత్యం అని గుర్తు. 3 మార్లు స్తోత్రంలో వాడారు అంటే అమ్మవారి కబరీబంధ దర్శనం ఎవరు చేస్తున్నారో వాళ్ళకి సౌభాగ్యాదులు కలగడమే కాదు, ఇక జన్మరాహిత్యము కూడా కలుగుతుంది. అంత శక్తివంతము కాబట్టి జ్ఞాన మార్గాచార్యులు కనుక, వారు అద్వైతాన్ని ప్రచారం చేసిన మహాపురుషులు కనుక, భక్తి కూడా స్వస్వరూపానుసంధానమే అని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు కనుక కబరీబంధాన్ని 3 శ్లోకాల్లో ప్రస్తావించారు ఆయన. లేకపోతే శంకరులకు 3 మార్లు దాన్ని ప్రస్తావించవలసిన అవసరం లేదు. అంటే జగద్గురువుగా శంకరాచార్యుల వారు మన కొరకు ఎంత తాపత్రయపడ్డారు అన్నది స్తోత్రంలో మనకి ఆవిష్కృతమవుతుంది. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, మాతృదేవో భవ శాస్త్రమే, పితృదేవో భవ శాస్త్రమే, ఆచార్య దేవో భవ శాస్త్రమే. మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఆచార్య దేవో భవ. ఆచార్యుడు చేసే ఉపకారం ఏమిటి? గురువు ఏం చేస్తాడు ఉపకారం? ఆచార్యుడు అంటే వైష్ణవులని కాదు నా ఉద్దేశం. ఆచార్యులు అంటే అర్థం ఏంటంటే శాస్త్రమును తెలుసుకుని ఆచరించి చూపిన వారిని ఆచార్యుడు అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, భీష్మాచార్య, ద్రోణాచార్య, కృపాచార్య. అశ్వత్థామకి ఆచార్య లేదు, ఆచరించలేదు కాబట్టి. ఎవరు శాస్త్రాన్ని తెలుసుకుని ఆచరించారో వాళ్ళందరూ ఆచార్యులే. శంకరాచార్య, చంద్రశేఖరేంద్ర సరస్వతి పరమాచార్య, భారతీ తీర్థస్వామి ఆచార్య. ఆచార్య అంటే శాస్త్రమును తెలుసుకుని తాను ఆచరించి లోకములకు బోధించిన వాడు. రమణ మహర్షికి ఆచార్య ఉండదు, ఎందుకంటే వాడు గురువు. గురువు ఆచరించవచ్చు, ఆచరించకపోవచ్చు ఆ జ్ఞానమును పొందిన తరువాత. ఆయన ఆచరించి చూపించిన వారు కాదు రమణులు. అంత మాత్రం చేత తక్కువ వారు అనకూడదు. వారు కూడా బ్రహ్మమును తెలుసుకుని బ్రహ్మముగా నిలబడిన వారే. కానీ ఆచారయతి, ఆచరించి చూపించిన వాడు శాస్త్రమునకు కట్టుబడతాడు. కట్టుబడితే ఆచార్య అని పిలుస్తారు. ఇది శంకరాచార్య, వారు ఆచారమునకు కట్టుబడ్డారు. శంకరాచార్యుల వారు లోకమునకు మార్గదర్శనం చేయించడానికి. ఆచార్యుడు చేయు ఉపకారం ఏమి? తల్లి తండ్రి ఏ శరీరం ఇచ్చారో అటువంటి శరీరాన్ని మళ్లీ పొందవలసిన అవసరం లేకుండా జ్ఞానం ఇస్తాడు. అందుకే తల్లి తండ్రి చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం ఎవరు చేస్తారంటే ఆచార్యుడు చేస్తాడు. అంత ఉపకారం చెయ్యవలసిన స్థానంలో కూర్చుని ఉన్నవాళ్ళను నేనన్న విషయాన్ని గుర్తిరిగిన మహాపురుషులు కనుక, జగద్గురువులు కనుక, వారు వారి స్తోత్రంలో జ్ఞానమునకు కారకమైన అమ్మవారి కబరీబంధ దర్శనాన్ని 3 మార్లు ప్రస్తావించారు. అందుకని ఆ శ్లోకంలో ప్రారంభం చేస్తూనే మందారమాలా కలితాలకాయి అంటారు. శంకరులు ఒక్క మాట ప్రయోగించారంటే ఎంతో నిగూఢార్థం ఉంటుంది అందులో. ఆయన అంటున్నారు, అమ్మా నీ కబరీబంధమునందు మందారమాల అలంకరింపబడి ఉంటుంది. మందారమాల అంటే మనం మందార పూలని పిలుస్తామే, ఎర్రగా ఉంటాయి. ఆ మందార పూలు కావు. ఆ మందారమునకు యథార్థమునకు సువాసన ఉండదు, దానికి ఏమి వాసన ఉండదు ఆ మందార పువ్వుకి. మందారము అని దేనికి పేరంటే స్వర్గలోకమునందు 5 దేవవృక్షములు ఉంటాయి. ఈ 5 దేవవృక్షములకు ఉండేటటువంటి పువ్వులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందులో మొట్టమొదటి దాని పేరు ఏది అంటే మందారము. మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పవృక్షము అనే 5 దేవతా వృక్షాలు. ఈ 5 దేవతా వృక్షాలకి ఆ పేర్లు రావడానికి కారణాన్ని కూడా అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అందులో మందారము అని దేనికి పేరంటే
విశేషమైన సువాసన. అటువంటి సువాసన మీకు ఇంకెక్కడా లభ్యం కాదు. అటువంటి సువాసన ఒక్క మందార పుష్పానికే ఉంటుంది. దేవవృక్షములలో ఒకటైన మందార పుష్పములకే ఉంటుంది. 2, లోకమంతటి చేత కీర్తింపబడి శ్లాఘింపబడి స్తుతి చేయబడి పొగడబడేటటువంటి పువ్వు అదొక్కటే. ఎందుకని అంటారేమో, దాని అందం అలా ఉంటుంది, దాని పరిమళం అలా ఉంటుంది, దాని సౌరభము సువాసన అలా ఉంటుంది. అందుకే ఆ మందార పువ్వు ధరిద్దామని కోరుకోనటువంటి స్త్రీ ఉండదు లోకంలో. మందారము అని దేనికి పేరంటే, స్వర్గలోకమునందు 5 దేవవృక్షములు ఉంటాయి. ఈ 5 దేవవృక్షములకు ఉండేటటువంటి పువ్వులకు ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. అందులో మొట్టమొదటి దాని పేరు ఏది అంటే మందారము. మందారము, పారిజాతము, సంతానము, హరిచందనము, కల్పవృక్షము అనే 5 దేవతా వృక్షాలు. ఈ 5 దేవతా వృక్షాలకి ఆ పేర్లు రావడానికి కారణాన్ని కూడా అమరకోశం వ్యాఖ్యానం చేసింది. అందులో మందారము అని దేనికి పేరంటే విశేషమైన సువాసన. అటువంటి సువాసన మీకు ఇంకెక్కడా లభ్యం కాదు. అటువంటి సువాసన ఒక్క మందార పుష్పానికే ఉంటుంది. దేవవృక్షములలో ఒకటైన మందార పుష్పమునకే ఉంటుంది. 2, లోకమంతటి చేత కీర్తింపబడి శ్లాఘింపబడి స్తుతి చేయబడి పొగడబడేటటువంటి పువ్వు అదొక్కటే. ఎందుకని అంటారేమో, దాని అందం అలా ఉంటుంది, దాని పరిమళం అలా ఉంటుంది, దాని సౌరభము సువాసన అలా ఉంటుంది. అందుకే ఆ మందార పువ్వు ధరిద్దామని కోరుకోనటువంటి స్త్రీ ఉండదు లోకంలో. ఆ పువ్వుని అంత స్తుతి చేస్తారు, అది వాడదు. ఆ పువ్వు తలలో ఉండగా సౌభాగ్యమునకు కొదవరాదు, అంత గొప్ప పువ్వు. పారిజాతము సముద్రమునందు పుట్టినటువంటి చెట్టు, అందుకని దానికి పారిజాతము అని పేరు. 3వది సంతానము. సంతానము అంటే మీరు కోరుకున్నటువంటి కోరికలను తీర్చగలిగినది కాబట్టి దానికి సంతానము అని పేరు. 4వది కల్పవృక్షము. కల్పవృక్షము సంకల్పములను, ఏదో మనసు ఒక సంకల్పం చేసిందనుకోండి, కోరికగా కాదు, అనుకుంది ఒక సంకల్పంగా, అంతే, వెంటనే తీర్చేస్తుంది. అలా తీరిస్తే దాన్ని కల్పవృక్షము అని పిలుస్తారు. హరిచందనము అని అదొక రకమైనటువంటి గంధపు చెట్టు. దాని కింద ఇంద్రుడు విశ్రాంతి తీసుకుంటాడు మిగిలినటువంటి దేవతలతో కలిసి. ఈ 5టిని దేవవృక్షములని పిలుస్తారు. ఈ 5టిలో అగ్రస్థానము మందార వృక్షముది. ఆ మందార వృక్షమునకు పూసినటువంటి పూలు ఏమున్నాయో వాటిని మందార పుష్పములని పిలుస్తారు. ఈ మందార పుష్పము నేను మీతో మనవి చేసినట్టు, 1 విశేషమైన సువాసన, 2 అది అందరి చేత కీర్తింపబడుతుంది. అదిగో అటువంటి మందారము 1 దొరికితేనే చాలా గొప్ప. ఆవిడ సిగలో ఏముంటాయి? మందారమాల కలితాలకాయై, మందారమాల అలంకరింపబడి ఉంటుంది ఆవిడ కొప్పులో. మందారమాల చేత అలంకరింపబడిన కొప్పు కలిగినది అన్నప్పుడు మీరు ఒక విషయాన్ని ఆలోచించాలి. దేవజాతికి సంబంధించిన మందారము ఏదో మల్లె పువ్వుల చిన్నది కాదు, చాలా పెద్ద పువ్వు. అది ఒక పెద్ద పువ్వుని కొప్పులో పెట్టుకోవాలంటేనే అంత పెద్ద కొప్పు ఉంటే తప్ప పువ్వు పెట్టుకోలేరు. మరి అమ్మవారు కేవలము ఒక మందారమును పెట్టుకోదు, ఒక మందార మాలని తురుముకుంటుంది. ఒక మందారమాలని తురుముకోవాలి అంటే ఆవిడ కబరీబంధం ఎంత పెద్దదై ఉండాలి? చాలా పెద్ద కబరీబంధం అయి ఉండాలి. అందుకే భుజనట ధమ్మిల్ల బంధమ్ముతో అంటారు పోతన గారు ఒక చోట. అమ్మవారు గబగబా నడిస్తేట భుజం ఇలా కదిలితే ఆవిడ కొప్పుకి తగులుతుంది. భుజం, ఈ భుజం ఇలా అన్నా కొప్పుకి తగులుతుంది, ఈ భుజం ఇలా అన్నా కొప్పుకి తగులుతుంది. అంటే ఆవిడ కొప్పు ఈ భుజముల వరకు వచ్చేటంత పెద్ద కేశపాశముతో ఉంటుంది. అంత పెద్ద కొప్పు, అంత పెద్ద జుట్టు, అంత పెద్ద జుట్టు మీద అన్ని రకాల పువ్వులు అలంకరింపబడి ఉంటాయి. అటువంటి మందారమాలతో అలంకరింపబడిన కొప్పు కలదానా? ఇప్పుడు నేను ఇలా చెప్తున్నాను అనుకోండి, మీరు నేను మందార పువ్వు చూసినా చూడకపోయినా మీకు లీలామాత్రంగా పెద్ద
పెద్ద కొప్పు, అందులో ఏదో ఒక మందారమాల తురుముకున్నట్టు మీకు భావనాగోచరమైందా? అదే శంకరాచార్యుల వారికి కావాలి. అలా భావనాగోచరమైనంత మాత్రం చేత 2 ప్రయోజనములు సిద్ధిస్తాయి. ఒకటి, స్త్రీ ఈ స్తోత్రం చదివినా, పురుషుడు ఈ స్తోత్రం చదివినా ఒక్కసారి అలా భావన చేస్తే పురుషుడికి తరువుకొస్తున్నటువంటి ప్రమాదం తప్పుతుంది. స్త్రీ ఇంట్లో చదివితే 5వ తనం నిలబడుతుంది. ఎందుకంటే ఆయనకి ప్రమాదం తప్పి దీర్ఘ సౌమాంగళ్యంతో ఉంటుంది. 2, ఆంతర ప్రయోజనము జ్ఞానము కలిగి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేకుండా ఉంటుంది. జ్ఞానావిర్భావమునకు అదే కారణము, రక్షణకు అది ఏ హేతు. అందుకనే అమ్మవారి కబరీబంధాన్ని బాగా అర్థం చేసుకోవడానికి వీలుగా మందారమాల చేత అలంకరింపబడిన కొప్పు కలిగినది అని శంకరుడు ప్రతిపాదన చేస్తున్నారు. తర్వాతి శ్లోకంలో మొదటి పాదం ఏమిటి? అంబోధర శ్యామల కుంతలాయై. అంబోధర శ్యామల కుంతల అంటే కుంతలములు అంటే వెంట్రుకలు. అమ్మవారికి కేవలము వెంట్రుకల సంబంధంగా కొన్ని పేర్లు ఉన్నాయి. సుగంధ కుంతలాంబ, నీల కుంతలాంబ, దీర్ఘ కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారి పేర్లు. మీరు ఎప్పుడైనా నీలకుంతలాంబని చూడాలి అని మీరు అనుకున్నారు అనుకోండి, అమ్మవారిని అలా చూస్తే విశేష ఫలితం. అమ్మవారిని మీరు అలా చూడాలి అంటే ఒకే ఒక్క చోట సాధ్యం అవుతుంది. కామాక్షి ఏకాంబరేశ్వరుడి దేవస్థానంలో మీరు చుట్టూ తిరిగి వచ్చినప్పుడు ఏకాంబరేశ్వరుడు అంటే ఆ మామిడి చెట్టు కింద ఉన్నటువంటి పార్వతీపరమేశ్వర స్వరూపం ఉంటుంది. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఆయన వంక తిరిగి కూర్చుంటుంది. ఆయన వంక తిరిగి కూర్చుని ఒళ్ళో సుబ్రహ్మణ్యం పెట్టుకుని ఉంటుంది. కింద వ్యాఘ్రపాదుడు పతంజలి చూస్తూ ఉంటారు. నా చెల్లెలు మళ్ళీ పరమశివుణ్ణి చేరుకుంది, మా బావగారిని చేరుకుందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ ప్రాకారంలోంచి చూస్తూ ఉంటారు ఏకాంబరేశ్వరుడి గుళ్ళో. అది దాటి ముందుకు వచ్చిన తరువాత దేవాలయం ఉంటుంది. అక్కడ అమ్మవారు జడ వేసుకుని ఇలా బయటికి పెట్టుకుని ఆ జడ కింద పెడతారే, ఆ కుప్పిలు అంటారేమో వాటిని, ఆ వాటితోటి జటగంటలు అంటారో వాటిని పెట్టుకుని ఉంటుంది అమ్మవారు. అక్కడ కనపడుతుంది ఆవిడ దీర్ఘమైన కేశపాశం, లేదా ఒక్కొక్కసారి కొప్పు వేసి ఉంచుతారు. అక్కడ చూడొచ్చు నీలకుంతలాంబ, సుగంధ కుంతలాంబ, ఇవన్నీ అమ్మవారికి పేరు. ఎందుకు వచ్చాయో తెలుసా? అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. అంబోధర శ్యామల కుంతలాయై అంటే కుంతలములు అంటే వెంట్రుకలు, అలకలన్నా వెంట్రుకలు. అంబోధర శ్యామల, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అమ్మవారి జుట్టు అలా ఉంటుంది. నల్ల కలువలు ఒక కలువ పువ్వు తీసి చూడడం కాదు. నిన్నను అమ్మవారి కన్నుల గురించి చెప్పేటప్పుడు విశాల నీలోత్పలలోచనాయై అన్నారే, అప్పుడు ఒక్క కలువ గురించి నేను మీతో మాట్లాడాను. అలా ఒక కలువ కాదు. మీకు నేను తేలిక ఉదాహరణ చెప్పాలి అంటే గుర్రపు డెక్క మొక్క అని కనపడుతూ ఉంటుంది మనకి కాలువల్లో. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎక్కువది. ఆ కాలువల నిండా గుర్రపు డెక్క మొక్క పెరిగిపోయింది అనుకోండి, కింద నీళ్లు కనపడవు, పైన గుర్రపు డెక్క మొక్క ఒకటే కనపడుతుంది, అంతలా వ్యాపిస్తుంది. అలా మీరు ఒక సరోవరాన్ని ఊహించండి. ఆ సరోవరం నిండా నల్ల కలువలు ఉన్నాయనుకోండి, నీరు కనపట్టలేదు, సరోవరం నిండా నల్ల కలువలే. మీరు ఒడ్డున నిలబడి చూశారనుకోండి, ఒడ్డున నిలబడి చూస్తే ఒక ప్రయోజనం ఉంటుంది. అప్పై దీక్షితుల వారు దాన్ని నిర్ధారించారు. నల్ల కలువలు కానీ తెల్ల కలువలు కానీ ఎర్ర కలువలు కానీ ఉన్నటువంటి బాగా నిండి ఉన్నటువంటి సరోవరం దగ్గరికి వెళ్ళి నిలబడితే ఉత్తర క్షణంలో మనసు నిలబడిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతుంది.